కేవైసీ పేరుతో రేషన్ డీలర్ల దోపిడీ జరుగుతోందా? పేదల జేబులకు చిల్లులు పడుతున్నాయా? మేడ్చల్ జిల్లాలో వెలుగులోకి వస్తున్న ఆరోపణలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వం రేషన్ కార్డులకు ఈ కేవైసీ ప్రక్రియను తప్పనిసరి చేసింది. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందించడమే దీని లక్ష్యం. అయితే ఈ ప్రక్రియను కొంతమంది రేషన్ డీలర్లు ఆదాయ మార్గంగా మార్చుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మేడ్చల్ జిల్లాలో రేషన్ కార్డుదారుల నుంచి కేవైసీ పేరుతో ఒక్కో కుటుంబ సభ్యుడికి 50 నుంచి వసూలు చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఒక కుటుంబంలో 4 సభ్యులుంటే 200 వరకు చెల్లించాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు ఇప్పుడు కేవైసీ పేరుతో మరో అదనపు భారం పడుతుందని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వం అందించే సేవ ఉచితమైతే ఆ డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు? ప్రభుత్వం అధికారికంగా ఏదైనా రుసుము నిర్ణయించిందా? ఒకవేళ రుసుము ఉంటే అధికారిక రసీదు ఎందుకు ఇవ్వటం లేదు అనే ప్రశ్నలు కార్డుదారులు లేవనెత్తుతున్నారు. అంతేకాదు, కేవైసీ పేరుతో వసూలు చేస్తున్న ఈ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? దీనిపై పౌర సరఫరాల శాఖ అధికారులు ఎప్పుడైనా తనిఖీలు నిర్వహించారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించాల్సిన రేషన్ దుకాణాలు కొంతమంది డీలర్ల చేతిలో అక్రమ వసూళ్ల కేంద్రాలుగా మారుతున్నాయా అని స్థానికులు ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. ఈ ఆరోపణలపై అధికారులు వెంటనే స్పందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి నిజానిజాలు వెలుగులోకి తీసుకురావాలని కోరుతున్నారు. ఆరోపణలు నిజమని తేలితే సంబంధిత రేషన్ డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే రేషన్ దుకాణాల వద్ద కేవైసీ ప్రక్రియకు సంబంధించిన పూర్తి సమాచారం, ప్రభుత్వం నిర్ణయించిన రుసుములు ఉంటే వాటిని స్పష్టంగా ప్రదర్శించాలని, ఎలాంటి రుసుము లేకపోతే కేవైసీ పూర్తిగా ఉచితం అనే బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రజలు సూచిస్తున్నారు. రేషన్ కార్డు అనేది పేద కుటుంబాల జీవనాధారానికి సంబంధించిన అత్యంత కీలకమైన పత్రం. అలాంటి సేవలకి అక్రమ వసూలు జరుగుతున్నాయన్న ఆరోపణలు నిజమైతే అది ప్రభుత్వ సంక్షేమ పథకాల లక్ష్యానికి విఘాతం కలిగించే అంశమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అయితే కేవైసీ పేరుతో అక్రమ వసూలు జరుగుతున్నాయని ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. ఈ ఆరోపణలో వాస్తవం ఎంతుందో అధికారుల విచారణలోనే తేలాల్సి ఉంది. ఇలాంటి తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.